ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు గత 3 రోజుల నుంచి. అనేక విధమైనటువంటి డిఫెన్స్ డీల్స్ గత 3 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ దశలో దీని వెనకాల చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ డీల్స్ అనేవి మనకు తెలుస్తుంటాయి గానీ, వాటి వెనకాల ఉండేటువంటి సాంకేతికమైనటువంటి విషయాలు మనకు తెలియజేయడానికి రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు మనతోటున్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మైక్రాన్ మన దేశంలో గత 3 రోజుల నుంచి పర్యటిస్తున్నారు సార్. దీంట్లో 20 రకాల డీల్స్ జరిగినాయని వార్తలు వస్తున్నాయి. సో వీటి గురించి అసలు ఇంత ముందు ఉన్నటువంటి డీల్స్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న డీల్స్ ఏంటి, వీటి గురించి కొంచెం వివరిస్తారా? ఎప్పటి నుంచో మనకి దాదాపు 15వ శతాబ్దం నుంచి ఫ్రాన్స్ తోటి ఏదో విధంగా సంబంధాలు ఉన్నాయి. సార్ ఆ రోజుల్లో టిప్పు సుల్తాన్ మేజర్ లింకప్ ఉండేది. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు మన ఆంధ్రదేశంలో విజయనగరం మహారాజుకి సపోర్ట్ ఇవ్వడం, బుస్సీధర్ అనేది చాలా పేరుగాంచడం, ఇవన్నీ మనకి చాలా విదితమే. ఇంతకీ తాండ్ర పాపారాయుడు కూడా ఆ రోజుని ఇది మనకి ఫ్రెంచ్ సపోర్ట్ తోటే విజయరామరాజు ఆయన మీద యుద్ధానికి వెళ్ళారు. సార్ ఇది రాను రాను పాండిచ్చేరికి మిగిలిపోయింది బ్రిటిష్ వాళ్ళు డామినేట్ చేయడం. అయితే మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో సార్ అప్పటి నుంచి కొంతవరకు ఫస్ట్ 2 డికేడ్స్ కొంచెం డౌన్ గా ఉన్నా గానీ, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రీకన్స్ట్రక్షన్ లో బిజీగా ఉన్నారు. మనము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వతంత్రం ప్రకటించుకుని మన ఓన్ డెవలప్మెంట్ 5 year ప్లాన్స్ ఇవన్నీ చేసుకునే విధానంలో మనం బిజీగా ఉన్నాం. సో ఆ విధంగా జరగలేదు. కానీ రాను రాను 70s వచ్చేసరికి మనకి యుద్ధ విమానాల అవసరం ఇటువంటివి జరిగినాయి. మిరాజ్ 5, మిరాజ్ 2000 అటువంటి విమానాలని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే బొఫోర్స్ ఆర్టిలరీ గన్స్ మనం బేరం ఆడినప్పుడు ఫ్రెంచ్ గన్స్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఒకటి చూసుకోవాలండి. యూరోపియన్ యూనియన్, అమెరికా సపోర్ట్ తోటి నాటో అన్న కూటమి ఒక అగ్రగామి సంస్థ కింద ప్రపంచంలో ఇప్పుడు వరకు రూల్ చేస్తూ వచ్చింది. అయితే యూకే అన్నది అమెరికాకి పెట్టికోట్ గవర్నమెంట్ అంటారు. అంటే ఏంటంటే దాదాపు చెంచా కింద లెక్కెడతారు. అయితే ఫ్రాన్స్ మాత్రం ఎప్పుడు స్వతంత్రంగానే ఉండేది. అమెరికన్ ఫారిన్ పాలసీని జస్ట్ వాళ్ళ వెనకడుగును వేయకుండా స్వతంత్రంగా ఆలోచించుకునే పద్ధతి వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. ఆ విధంగానే మనకి కొన్ని సంవత్సరాల క్రితం రఫేల్ డీల్ తోటి 36 విమానాలు ఇనిషియల్ గా సప్లై చేయడం, తర్వాత దానికి మళ్ళీ డబుల్ చేసుకుంటూ 78 వరకు సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇండిజినస్ డెవలప్మెంట్ ఇంకా డిలే అవుతుంది. ఇంకొక 5 years పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పి మనం ఎమర్జెన్సీ బేసిస్ లో ఇంకొక 114 విమానాలు, దాదాపు 3.5 lakh crore, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవర్ పర్చేజెస్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ, వాటిని కొంటున్నాం. అలాగే సఫ్రాన్ ఇంజిన్స్ మన ఇండియాలో తయారయ్యేటట్టు ఫ్యాక్టరీ పెడుతున్నాం. వాళ్ళకి ప్రపంచంలో 2 దేశాలు నిజంగా కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నాయి. అది ఒకటి అమెరికా బోయింగ్ విమానం, ఫ్రాన్స్ ఎయిర్ బస్ విమానం. ఈ ఫ్రాన్స్ ఎయిర్ బస్ విమానం ఏదైతే కంపెనీ ఉందో, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అన్న కంపెనీకి మన ఇండియాలో లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లైసెన్స్ ప్రకారం ప్రొపెల్లర్ డ్రివెన్ 80 to 100 కెపాసిటీ గల ఎయిర్ క్రాఫ్ట్ మనం సొంతంగా కమర్షియల్ యూసేజ్కి కానీ మిలిటరీ యూసేజ్కి కానీ ఏ విధంగా మార్చుకునే విధంగా మనం తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. మన గవర్నమెంట్ ప్రకటించిన దాని ప్రకారం ఈ సెప్టెంబర్లో ఫస్ట్ ఫ్లైట్ కమర్షియల్ యూసేజ్ కి హ్యాండ్ ఓవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెలికాప్టర్లు ఇప్పుడు వరకు మనం కేవలం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కొంతవరకు ఫ్రెంచ్ లైసెన్స్ తోటి ఎలివేట్ 2 and ఎలివేట్ 3 ఈ మోడల్స్ మన ఇండియాలో తయారు చేసేది. ఇప్పుడు మన ఇండియన్ మోడల్స్ వచ్చినాయి. అయితే వాటిలో చాలా వరకు డ్రాబ్యాక్స్ ఇంకా ఉన్నాయి. ఇంజిన్ క్షమత కానీ, ఆల్టిట్యూడ్ క్షమత కానివ్వండి, దాని మెటలర్జీ ఇవన్నీ కూడా కానివ్వండి, ఏవియానిక్స్ కొంతవరకు ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ అవి కమర్షియల్ యూజెస్ కి చాలా తక్కువగా వీలు పడుతున్నాయి. అందుకని చెప్పి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్రెంచ్ ఎయిర్ బస్ తోటి ఇండియాలో హెలికాప్టర్లు తయారు చేయడం మొదలుపెట్టింది.
అది నిన్న మ్యాక్రోన్ గారు దాన్ని ఇనాగరల్ ఫ్లైట్ కి దాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. వర్చువల్ గా ఓపెన్ చేశారు ఆ ఫ్లైట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రస్తుతానికి విజిట్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ విజిట్ చేసినప్పుడు ఆయనకి ఇచ్చిన ఇన్విటేషన్ ప్రకారం ఈ జనవరిలో రావడం జరిగింది. సార్ దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ లో ఏఐ సమ్మిట్ లో పాల్గొనడం. ఏఐ సమ్మిట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఫ్రాన్స్ కి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం మనకి ఇన్నోవేషన్, రీసెర్చెన్స్ ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే సైంటిఫిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్, రీసెర్చ్ వీటిలో ఉపయోగపడతాయో వాటికి మనకి ఫ్రాన్స్ కి అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళా రెన్యూవల్కి వచ్చింది, రెన్యూ చేసుకుంటున్నాం. అలాగే 2047 లో 100 సంవత్సరాలు పూర్తవుతాయి కాబట్టి ఆ అగ్రిమెంట్ కి తారాస్థాయికి తీసుకెళ్లాలని చెప్పి రెండు దేశాలు ప్లాన్ చేస్తాం. మనకి ఎయిడ్ ఇచ్చే దేశాలు అంటే ఈ టెక్నాలజీ హ్యాండ్ ఓవర్ చేసే దేశాల్లో అఫ్ కోర్స్ ఈ రోజు వరకు రష్యా నెంబర్ 1. S-400 కో డెవలప్మెంట్ కానివ్వండి, S-500 కో డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ కానివ్వండి, దాని తర్వాత ఫ్యూచర్ ప్రొడక్షన్ కానివ్వండి, Su-57 కి ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఆఫర్ కానివ్వండి, పాస్ట్ లో ఇచ్చిన MiG-21, MiG-23, MiG-25, MiG-27, MiG-29, Su-30 ఇటువంటి సిరీస్ కానివ్వండి, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ IL-76 ఇటువంటి అన్ని కానివ్వండి, రష్యా అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నెంబర్ 1. దాని తర్వాత మనకి దాదాపు ఫ్రాన్స్ అనే చెప్పుకోవాలి, అంత ఇంపార్టెన్స్ మనం వాళ్ళకి ఇస్తుంది. చాలా లిబరల్ కంట్రీ. ఇన్ఫాక్ట్ ఒక బాడీ డబుల్ హ్యాంగర్ అంటారు, ఆయన ఒకే సెక్యూరిటీ మనిషి తోటి బాంబే వీధుల్లో జాగింగ్ చేయడం చూపించారు. జాగింగ్ చేశారు, అది దేశ రక్షణ. మ్యాక్రాన్ గారు జాగింగ్ చేశారని చెప్పి మీడియా వార్తల్లో వచ్చినాయి. అది యాక్చువల్ గా నేను అనుకోవడం అంత రిస్క్ తీసుకునే అంత అవకాశం లేదు, ఎందుకంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి కూడా చాలా శత్రువులు ఉన్నారు ప్రపంచంలో. ప్లస్ ఏ దేశమైనా సరే అంత లిబర్టీ తీసుకోలేదు ఒక ప్రెసిడెంట్, ఎస్పెషల్లీ ఫారెన్ సాయిల్. అదే వాళ్ళ రక్షకులు ఉన్నారు కానీ కొంచెం దూరంగా ఉన్నారు, ఆయన ముందు నడుస్తూ వచ్చారు. చాలా మంది మన సివిలియన్స్ కూడా ఫోటోలు కూడా తీసుకున్నారని ఈరోజు పేపర్లో వచ్చినాయి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అది ఒరిజినల్ మ్యాక్రాన్ గాని కాదు, ఆయన డూప్లికేట్. దీన్ని డాపుల్ డాంగర్ అంటారు. ఆయన రిజెంబ్లెన్స్ అంటే బాడీ వెయిట్, హైట్, దాదాపు నడిచే స్థాయి అన్ని కలిసి వచ్చే విధంగా ఉంటాయి. లాంగ్వేజ్ నాలెడ్జ్ ఆఫ్ కోర్స్ అది కాకపోవచ్చు, కానీ ఫిజికల్ అట్రిబ్యూట్స్ లో మాత్రం దాదాపు ఒకేలాగా ఉంటారు. ఇది కొన్ని మీడియాలో యాక్చువల్ కథనాలు వచ్చినాయి, ఇది డాపుల్ డాంగర్ అని. ఇప్పుడు అట్లా సరే అది అనుకుందాం సార్. అయితే అసలు అట్లా జాగింగ్ చేయడం వల్ల అంటే ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారా? ఇండియాలో ఎంత సెక్యూరిటీ ఉందో అంటే ఇండియాలో ఎవరు భయపడక్కర్లేదు సార్. ఒక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అంటే టాప్ 5 న్యూక్లియర్ నేషన్స్ లో సెక్యూరిటీ కౌన్సిల్ లో వీటో మెంబర్ గా ఉన్న ప్రెసిడెంట్ ఒక దేశంలో ఇండిపెండెంట్ గా విత్ మినిమల్ సెక్యూరిటీ రోడ్ సైడ్ ని ప్రిపరేషన్ లేకుండా జాగింగ్ చేయడం అన్నది నిజంగా చాలా గొప్పదనం. అది భారతదేశంలో ఉన్న సుస్థిరత, తర్వాత స్టెబిలిటీ, సెక్యూరిటీ లెవెల్ ఇవన్నీ తెలియజేస్తుంది. తర్వాత మనకి వాళ్ళకి ఉన్న సత్సంబంధాలు కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే పుదుచ్చేరిలో అన్నది వరల్డ్ సిటీ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అరవిందో గారు. దానికి కూడా ఫ్రాన్స్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. చాలా మందికి ఇప్పుడు వరకు మనకు గుర్తురాదు, చందర్ నగర్ మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఆ పూజలో ఫస్ట్ మనం వాడే పదాలు చందర్ నగర్ నుంచి నేను నీకు తీసుకొచ్చిన ఆరతిస్తున్నాను అంటారు. ఆ చందర్ నగర్ ఏంటంటే చందర్ నగర్ అని చెప్పి కలకత్తా పక్కన ఒక 7 స్క్వేర్ కిలోమీటర్లు భూభాగం ఫ్రెంచ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది మొన్నటి వరకు 1948 తర్వాత కూడా అది అలాగే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్రెంచ్ ఆధీనంలో అదైతే బ్యారక్పూర్ మున్సిపాలిటీకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, అది కలకత్తాలోకి వస్తుంది. లేకపోతే ఆ చందర్ నగర్ లో ఒకప్పుడు మన ఆరతెలిగిచ్చేది ఏదైతే సామాగ్రి ఉంటుందో అది ఫ్రాన్స్ నుంచి కెమికల్ ఇంపోర్ట్ అయ్యేది, బెస్ట్ కెమికల్ కింద లెక్క పెట్టేవారు. అది మనకి లాస్ట్ 400-500 ఇయర్స్ లో ఉన్న ఫ్రాన్స్ తోటి రిలేషన్షిప్. సో ఆ విధంగా ఏంటంటే మనకి డీపెనింగ్ ఆఫ్ రిలేషన్షిప్ జరుగుతుంది, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరుగుతుంది. అలాగే వాళ్ళు ఈవెన్ ఈ రఫేల్ విమానం కూడా ఫస్ట్ 18 వాళ్ళ దగ్గర ఉన్న కమర్షియల్ స్టాక్ లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ యాక్చువల్ గా 28. అంటే మనం ఆర్డర్ చేసే 114 అవి హ్యాండ్ ఓవర్ చేసేసరికి మనకి 3-4 ఏళ్ళు పడుతుంది. ఇంకా 3-4 ఏళ్ళు పడుతుంది.
అందుకని చెప్పి స్పీడప్ చేయడానికి ఇండియాలో దాని ప్లాంట్ ని ఫుల్ స్కేల్ అప్ స్కేల్ అంటే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసే విధంగా మన ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి తయారుగా ఉన్నారు. అది బహుశా 1.5 year లో కమర్షియల్ ప్రొడక్షన్ కి కెపాసిటీ వస్తుంది. ఆ అసెంబ్లీ లైన్ దాదాపు అందులో 30 to 40% ఇనీషియల్ గా అన్నా కానీ ఫైనల్ ప్రొడక్ట్స్ అంటే 1/14th ఏరోప్లేన్ తయారయ్యేసరికి అది 60 to 70% మన ఇండిజినైజేషన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మన ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ పెరుగుతోంది. యాక్చువల్ గా చెప్పాలంటే కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ కేవలం రష్యా తర్వాత ఫ్రాన్సే మనకి హెల్ప్ ఇస్తుంది ప్రొడ్యూస్ చేయడానికి. ఇంకా మిగిలింది మనకి ఒక్కటే ఎయిర్ బస్ ప్రొడ్యూస్ చేయడం. ఇప్పుడు వరకు ప్రొపెల్లర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అది సెప్టెంబర్ లో బయటకు వస్తుంది అంటున్నారు. ఇంకా జెట్ ఇంజిన్ తోటి కూడా సఫ్రాన్ ఇంజిన్ తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత మన ఇండియా ఇండిపెండెంట్ గా కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయగలిగే స్థితిలో ఉంటుంది. అది నారో బాడీడ్ కానివ్వండి, వైడ్ బాడీడ్ కానివ్వండి, షార్ట్ రేంజ్ కానివ్వండి, లాంగ్ రేంజ్ కానివ్వండి, ఇండియా ఫుల్ స్కేల్ కమర్షియల్ పవర్, ఎకనామిక్ పవర్ కింద ఫ్రాన్స్ ఎదగడంలో మనకి చాలా వరకు దోహదపడుతుంది.